అందరికీ ముందుగా సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. పండగంటే చాలా ప్రశాంత వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలి. ఈ పండగకి గాలిపటాలు ఎగరవేయటం అనేది కామన్. కానీ మీ ఆనందం కోసం ఎగరవేసే గాలిపటాలు వేరొకరి జీవితాన్ని బలిగొంటున్నాయి అనే విషయం మీకు ఎంతమందికి తెలుసు? ప్రతి సంవత్సరం హైదరాబాదులో మీరు ఎగరవేసే గాలిపటాల వల్ల, అంటే ఆ గాలిపటాలకు చైనా మాంజా ఉపయోగించడం వల్ల చాలా మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి, చాలా మంది గాయాల పాలవుతున్నారు. దయచేసి చైనా మాంజా వాడవద్దని పోలీసులు సూచిస్తున్నా అవన్నీ పెడచెవిన పెట్టి మీ క్షణికానందాల కోసం చైనా మాంజాను యూజ్ చేయటం వల్ల ఆ తర్వాత ఈ చైనా మాంజా చాలా మంది మనుషుల ప్రాణాలనే కాదు, పశుపక్షాదుల ప్రాణాలను కూడా బలిగొంటుంది. ఒక పండగ వేళ సంతోషంగా జరుపుకోవాల్సిన పండగను వేరొకరి ప్రాణాన్ని బలిపెట్టి జరుపుకోవటం ఎంతవరకు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇది ఒక హైదరాబాదీలే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంపై ఆలోచన చేయాలని చెప్పి ఒక చిన్న సందేశాన్ని అయితే మీకు తెలియజేస్తున్నా. పండగ అంటే ప్రకృతితో మమేకమై జరుపుకోవటం, అందరం కలిసి ఆనందంగా పండగ జరుపుకోవటం. మనుషులతో పాటు పశుపక్షాదులను కూడా, ఈ ప్రకృతిలో ఉన్న సమస్త జీవరాశులను కూడా గౌరవిస్తూ పండగ జరుపుకోవాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఈ 10 రోజులు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మీకోసం, మీ కుటుంబాల కోసం జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళండి. చైనా మాంజా ఎప్పుడు ఎక్కడ ఎవరికి తగులుతుందో తెలియదు. వీలైనంత జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలని చెప్పి కూడా సూచిస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనా చైనా మాంజాను దూరం చేస్తారని, పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటారని, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడతారని ఆశిస్తున్నాం. ఈ చిన్న సూచనను మీరందరూ తప్పక పాటించాలి. మనందరి కుటుంబాలు ఆనందంతో ఉండాలి. వచ్చే సంక్రాంతి మరింత వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు.